హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎండు చింతాకు కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా ఎండిపోయిన చింతాకు అంటే మనం ఇగురుగా తీసుకొని ఎండలో పెట్టుకుంటే అది ఎండుతుందండి, అప్పుడు బాగుంటుంది. అలానే కరివేపాకు, వేరుశనగ పప్పులు, ఎండు కొబ్బరి, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి ఇవి మనం కావాల్సినవి అండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకొని చింతాకు అనేది ఒక 2-3 మినిట్స్ మళ్ళీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. అప్పుడు ఎక్కువ ఫ్రై చేసినామంటే మాడిపోయి పొడి అనేది చేదు వస్తుంది. అలానే కరివేపాకు కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ ఫ్రై చేయాలండి. అప్పుడు కొంచెం క్రిస్పీగా వస్తుంది, పొడికి బాగుంటుంది అప్పుడు ఫ్లేవర్ అది. లేదంటే మాడిపోయి స్మెల్ అనేది వస్తుంది. అలానే నువ్వులు కూడా అన్నీ మనం ఫ్రై చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్సేనండి, ఎక్కువ ఫ్రై చేయకూడదు. మళ్ళీ ఫ్రై చేసినామంటే టేస్ట్ అనేది మారిపోతుంది. జీలకర్ర, ఎండు కొబ్బరి, అలానే ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై చేసేటప్పుడు మనకి అందులోపల ఇత్తనాలు ఉంటాయి కదా, అవి కొంచెం పక్కకు తీసి పెట్టుకొని ముందు ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఆ ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇత్తనాలు కూడా అందులో వేసి ఫ్రై చేసుకున్నామంటే మనకి బాగుంటుంది. ఎందుకంటే ఇత్తనాలు తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయి కదా, అలా కాకుండా ఇట్లా చేసినామంటే మనకి అవి పర్ఫెక్ట్గా అనేది ఫ్రై అవుతాయి. అది అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. నేను చింతాకు అనేది ముందుగానే దంచి జల్లి పట్టుకున్నానండి, అంటే మిక్సీ వేయలేదు, చింతాకు దంచి జల్లి పట్టుకొని పక్కన పెట్టుకున్నాం. అలానే ఎండు కొబ్బరి, శనగపప్పులు, నువ్వులు కూడా కచ్చాపచ్చగా దంచి పక్కకు తీసుకున్నాము, మెత్తగా దంచలేదు. మనం ఇంతకుముందు చింతాకు పొడి దంచి పెట్టుకున్నాం కదా, అందులో ఇవి కూడా వేసి మిక్స్ చేసినామండి. నువ్వులు, ఎండు కొబ్బరి, వేరుశనగ పప్పులు, అలానే కరివేపాకు కూడా మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మిక్సీలో ఎండుమిర్చి అలానే జీలకర్ర వేసి కొంచెం ఉప్పు కూడా, అంటే మనకి పొడికి ఎంతైతే టేస్ట్కి తగ్గ వేసుకొని అది కూడా మిక్సీ పట్టుకొని ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా అన్నీ అందులో వేసి మిక్స్ చేసేసినామండి. మొత్తం మిక్స్ చేసి దాని తర్వాత మొత్తం కలిపి కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకున్నాము. మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లి కూడా వేసుకునేసి మిక్సీ పట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఏదైనా కొంచెం ఉప్పు అలాగే టేస్ట్ చూసుకునేసి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని మిక్సీ పట్టుకొని మొత్తం అలానే చేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మనకి చింతాకు కారపొడి రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.